ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. తన పోలికలో తన స్వరూపంలో సృజించుకున్న మానవులను ఎంతో ప్రేమించిన దేవుడు చల్లపూటను తోటలోనున్న ఏదేనులోనున్న తన పిల్లల యొద్దకు వచ్చి సంతోషించే దేవుని సన్నిధిలో నుండి ఆదాము హవ్వలు అనుభవిస్తున్న సంతోషాన్ని అపవాది సాతాను దేవుని విరోధి వారిని మోసగించి దేవుని నుండి దూరమైపోయి దాగుకునే స్థితికి వారిని తీసుకుని వెళ్ళాడు. అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టక వారికి సమీపంగా ఆయనే వచ్చి వారిని విమోచించు కార్యమునకు సూచనగా చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించి వారికి తిరిగి దేవుని వద్దకు చేరే గొప్ప ప్రణాళికను ఆయన సిద్ధపరిచారు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని ఆయన కోరుకుంటాడు. మోషేకు ఎలాగున పరిశుద్ధ స్థలము దేవుని మందిరము మందసపు పెట్టె నిర్మించాలో కొలతలతో సహా దేవుడు తెలియజేశారు. ఇశ్రాయేలు గుడారముల మధ్య ప్రత్యక్షపు గుడారంలో ఉన్న మందసంపై మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములోను వారి మధ్యన ఆయన ఉండేవారు. నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనంలో, మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నిండెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండా ఉన్నారు. నిర్గమకాండం 24వ అధ్యాయం 15వ వచనంలో, ప్రత్యక్షపు గుడారం యొక్క కొలతలు, నిర్మాణము, పద్ధతులు చెప్పుటకు యెహోవా మోషేను సీనాయి కొండ మీదకి రమ్మనగా మేఘము ఆ కొండను కమ్మినట్లు మేఘములో మోషే ఆ కొండ ఎక్కి దేవుని సన్నిధిలో ప్రతి కొలతలను, షరతులను ఆయన తీసుకుంటారు. నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనంలో, మేఘములో యెహోవా దిగి అక్కడ మోషేతో నిలిచి యెహోవాను నామమును ప్రకటించనని చెప్పబడింది. ఇంత గొప్ప దేవుని మందసము ప్రత్యక్షపు గుడారములో ఉండగా దావీదు చూచి, నేను దేవునికి ఒక మందిరమును కట్టాలి అని ఆశిస్తాడు కానీ దేవుడు దానిని తన కుమారుడైన సొలొమోను నిర్మిస్తారని ఆయన దావీదుతో చెబుతారు. ఐగుప్తు నుండి బయటికి వచ్చిన 480 సంవత్సరాల తర్వాత రాజైన సొలొమోను తన ఏలుబడిలో 4వ సంవత్సరం 2వ నెల 2వ దినమందు మందిరాన్ని ఆరంభించి దేవుని మందిరానికి పునాదులు వేశారు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో, ఈ మందిరం 60 మూరల పొడుగు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగదిగా నిర్మించారు. 6వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో సొలొమోనుతో దేవుడు, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొన్నేళ్ల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షంగా స్థిరపరుస్తాను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివసించదనని వాగ్దానం చేశారు. 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 1వ వచనంలో, సొలొమోను దేవుని మందిరాన్ని పనంతా పూర్తి చేసి 7 సంవత్సరాల్లో మందిరాన్ని ప్రతిష్ఠించుటకు సిద్ధమయ్యారు. సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చే సమయంలో ఇశ్రాయేలు పెద్దలు, అధికారులైన గోత్ర పెద్దలందరూ లేవీయులు మందసాన్ని ఎత్తుకుని ఉండగా లెక్కలేనన్ని గొర్రెలు, పశువులు, బలులు అర్పిస్తూ మందిర గర్భాలయములో అతి పరిశుద్ధ స్థలములో మందసాన్ని ఉంచారు. యాజకులు తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. పాఠకులైన లేవీయులందరూ సన్నపునార వస్త్రాలు ధరించుకుని తాళాలు, తంబురలు, సితారాలు వాయిస్తూ బూరలు ఊదు యాజకులు 120 మందితో కలిసి ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కలిసి స్వరమెత్తి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని స్తోత్రము చేశారు. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా మహిమ తేజస్సులో దేవుని మందిరము నిండిపోయింది.
సేవకులు, యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయారు అని చెప్పబడింది. మేఘము దేవుని యొక్క వాహనంగా మనం గుర్తిస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై మనుష్యులలో ఎవడునూ ఆయన్ని చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు మహిమ, ఘనత, ప్రభావమును కలుగునుగాక. ఆమెన్. ఇంత గొప్ప ఘనమైన దేవుడు నాటి దినాలలో యేసుక్రీస్తుగా సశరీరుడుగా మన మధ్య నివసించి సంచరించి, నేటి దినాలలో పరిశుద్ధాత్మునిగా మనలో నివసిస్తూ మనలను తన సారూప్యములోనికి మార్చుతూ మహిమ నుండి అధిక మహిమలోనికి, ప్రభువుగా ఆత్మచేత ఆయన పోలికలోనికి మనలను ఆయన మార్చుచున్నారు. మేఘము మందిరము నిండా నిండినట్లు పరిశుద్ధాత్మదేవుడు మనందరి హృదయాలలో నిండియుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. ఆమెన్.